అనంతపురం రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యం వికటించి 3 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. గుమ్మగొట్ట మండలం గలగలికి చెందిన లక్ష్మి పన్నూరు స్వామి దంపతుల కుమార్తె అనుశ్రీకి జ్వరం ఉండడంతో పట్టణంలోని ఖలీల్ క్లినిక్కి వచ్చారు. అక్కడ ఆర్ఎంపీ చిన్నారికి వైద్యం చేశాడు. బ్లడ్ టెస్ట్ చేయించి టైఫాయిడ్ ఉందని నిర్ధారించాడు. ఆ చిన్నారి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్ఎంపీ చేసిన వైద్యం వల్లే తమ చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఖలీల్ క్లినిక్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. ఇంజెక్షన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదని చెప్పి మొన్నటి రోజులే ఏదైతే చెలిమి డాక్టర్ సంబంధించిన విషయంలో కూడా జరిగింది. ఈరోజు ఖలీల్ డాక్టర్ విషయంలోనే చిన్న పాప 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాపకు కూడా ఈరోజు అదే పరిస్థితి. ఏదైతే అబ్బాయిని అతని చేత కాకపోయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలా. గవర్నమెంట్ డాక్టర్లు అనేక మంది ఈరోజు రాయదుర్గంలో పనిచేశారు. చిన్నపిల్లల డాక్టర్లు కూడా గవర్నమెంట్ డాక్టర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం పట్టించుకోపోవడం, ఈరోజు ఏదైతే డిఎంహెచ్ఓ గారి నిర్లక్ష్యం వల్లే రాయదుర్గంలో దాదాపుగా 4-5 మంది విద్యార్థులు చనిపోవడం కారణమవుతా ఉంది. ఈరోజు ఒక చిన్న పాప, దళిత కుటుంబానికి చెందిన పాప మరణించడం జరిగింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా వీళ్ళు వైద్యం చేయడానికి అర్హత లేదు. ఈ క్లినిక్ నడపడానికి కూడా మీరు గ్యారంటీ ఇస్తారంటే మీరు మనం మాకు న్యాయం జరగకపోతే ఇంకేం చేయాలి సార్? రోడ్డు మీద కూర్చోవాలి కదా, మాకు న్యాయం జరగాలి కదా. మీరు మాట్లాడి వచ్చేంత వరకు మేము ట్రాఫిక్ ఇబ్బంది. జ్వరం ఎక్కువయ్యి అది ఇంకా జ్వరం ఎక్కువయ్యి అట్లా జ్వరం తలకెక్కి అట్లా జ్వరం తలకెక్కి అట్లా అవుతుందా? ట్రీట్మెంట్ మీరేనా చేసింది? అక్కడేనా చేసింది? అతను కాదు, మీరు కాదంటే తమ్ముడే. మీ తమ్ముడు ట్రీట్మెంట్ చేశారు, మీరు కూడా చేశారా? దూరం ఏడే ఉంటారు. ఎక్కడ పోయాడు మీ తమ్ముడు? ఏడా? ముగ్గురు అన్న తమ్ముడు. ముగ్గురు డాక్టర్లు ఉన్నారా ఇక్కడ? ముగ్గురు ఇంజక్షన్లు వేస్తారు కదా? ట్రీట్మెంట్ చేసాం. అంటే సెలైన్లు కూడా ఎక్కిరా? సెలైన్ కూడా ఎక్కిస్తారు కదా? సెలైన్లు ఎక్కిస్తారా లేదా? ఎక్కించినారా? సెలైన్ ఎక్కించినారా లేదా చెప్పండి. ఎక్కించినారు. ఓకే. మీరు గ్యారంటీ ఇస్తారంటే ప్రభుత్వ